హాయ్ ఫ్రెండ్స్, సింపుల్ అండ్ ఈజీ నెక్ డిజైన్ అయితే చాలా క్లియర్గా కటింగ్ అయితే ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది ఫ్రెండ్స్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి పైన ఒక పావించి ఖర్చును, కింద వైపు ఒక పావించి ఖర్చు కలిపేసి మనకి టోటల్ 15 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. అండ్ ఎక్స్ట్రా ఈ ఫ్యాబ్రిక్ అనేది మనం డిజైన్ కోసం అని చెప్పేసి ఎక్స్ట్రా ఉంచుకున్నామంటే మనకి ఖర్చుల కోసం అనేది ఉంటుంది. సో దానికోసం ఇక్కడ ఎక్స్ట్రా అనేది క్లాత్ ఉంచుకోవాలి. పేపర్ కటింగ్ చేసుకున్నామంటే ఎక్స్ట్రా మనం ఉంచుకునే పని లేదు, డైరెక్ట్గానే కట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ బ్లౌజ్ మీద కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఉంచుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనకి బ్లౌజ్ యొక్క లూజ్ వచ్చేసి 12 ఇంచెస్ ఖర్చులతో కలుపుకొని, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే షోల్డర్ వచ్చేసి బాడీ షోల్డర్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ 7.5 ఇంచెస్ అంటే 15 ఇంచెస్ షోల్డర్ ఉంటే 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నెక్ కోసం అయితే 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ మనకి షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచెస్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ యొక్క నెక్ డౌన్ వచ్చేసి టోటల్ డౌన్ వచ్చేసి 10 ఇంచెస్. సో ఈ 10 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి నెక్ ఇంతవరకే కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా కిందకి కానీ కట్ చేస్తామంటే బ్రాడ్ అయిపోతుంది. సో ఫస్ట్ నెక్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకొని దీంట్లోనే మనం డిజైన్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ మనము 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, దీన్ని అయితే ఈ విధంగా కరువుగా రౌండ్ షేప్తో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఉన్న లెంత్ ఎంత ఉందో చూసుకున్నట్టయితే మనకి 7 ఇంచెస్ ఉంది. సో 3 ఇంచెస్కి అయితే ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 4 ఇంచెస్ వరకు తీసుకున్నాం కదా, కింద వైపున వచ్చేసి 4.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సో మనకి ఈ మార్క్ దగ్గర నెక్ అనేది మనం డిజైన్ డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఒక 1/2 ఇంచ్ అనేది మార్జిన్ వదిలేసుకొని ఖర్చుల కోసం, కింద పైన 1/2 ఇంచ్ అనేది ఖర్చు రావాలి కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చులకు వదిలేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా కర్వ్ షేప్లో అయితే ఇలా డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఫస్ట్ కర్వ్ అయితే ఈ విధంగా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇంతవరకు వచ్చేసింది కదా, మనకి ఇక్కడ స్ట్రైట్గా లైన్ అనేది మార్క్ చేసుకున్నట్టయితే మనము ఇక్కడ రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి కార్నర్లో ఇక్కడ నుంచి లైట్గా కర్వ్ షేప్లో రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. సో మనకి ఎక్కడ అనేది పాయింట్ ఎడ్జ్ వస్తుంది చూసుకొని ఇక్కడ మనకి కలిసింది కాబట్టి సో ఇక్కడ నుంచి ఈ విధంగా, సో ఇక్కడ ఉన్న ఈ లెంత్ని ఈ విధంగా కలుపుకొని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ టైప్ ఆఫ్ నెక్స్ని అయితే మనం ఈజీగా ఎలా డ్రా చేసుకోవాలో. సో ఇప్పుడు ఈ డిజైన్ అయితే మనం యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. చూసారు కదా, మనము ఈ విధంగా అయితే కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకున్నాం కదా, ఇది కూడా మనం కట్ చేసుకోవాలి. సో మనకి ఓపెన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది నెక్ అనేది. మనం ఈ విధంగా ఓపెన్ చేసుకొని పెట్టుకున్నామంటే మనకి నెక్ షేప్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఇందాక ఎక్స్ట్రా అనేది కింద వైపున ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ఉంచుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఆ మిగిలిన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని మనం ఇలా ఖర్చు కోసం అయితే యూస్ చేసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి కింద ఎక్స్ట్రా అనేది ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేసుకొని పైపింగ్తో అయితే మనము నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని మనం కట్ చేసుకున్నామంటే ఈ విధంగా పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈజ్ మనం కట్ చేసుకోవచ్చు.
ఏ పార్ట్స్ కా పార్ట్స్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్తో అయితే నీట్గా స్టిచ్చింగ్ అనేది చేయాలి.